భారతదేశ భవిష్యత్తు టెక్నాలజీ రంగాన్ని మలుపు తిప్పే చారిత్రాత్మక ఘట్టానికి అమరావతి వేదికగా ముందడుగు పడింది. వరల్డ్ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వచ్చే డిసెంబర్ కల్లా ఏపీని భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీనయ్య వ్యవహారంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటమ్ హబ్ల సరసన అమరావతిని నిలపాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు ప్రాజెక్టును తలపెట్టారు. దీని ద్వారా దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఏపీకి రానుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి తుళ్లూరు మండలం ఉద్దండరాయనుపాలెం గ్రామంలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. భారతదేశపు తొలి 133 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సార్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫినాన్స్ లాంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి ఇక్కడ చోటు దక్కనుంది. ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ రెడీ చేసి డిసెంబర్ కల్లా క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. In Davos in 2026, only 2 issues everybody promoted. One is AI, artificial intelligence. Through AI, we are going to produce $1 trillion of economy. This 2026 belongs to AI. There is no doubt about it. Second is green energy. This is where everybody is talking about energy transition. I am very happy. One is Quantum Valley, we are starting here, and also Green Hydrogen Valley we are establishing. This will be the 2 game changers for the development of Andhra Pradesh. Amaravati Quantum Valley will not only export talent and services, it will develop quantum designs, products and intellectual property right here in Andhra Pradesh. Quantum is not just another technology, it is the mother of all frontier technologies, powering artificial intelligence, defense, healthcare, space, energy, finance, secure communications and climate modeling. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాలు, గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు, పెట్టుబడులు, స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరణ, లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం ఆశిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ 2025లో విజేతలుగా నిలిచిన బృందాలకు సర్టిఫికేట్స్ తో సహా నగదు బహుమతులు, చెక్కులను చంద్రబాబు అందించారు. కర్నూలు జిల్లా కలగుట్లలో ఈ వారం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించారు. రైతుల జీవనాధారమైన భూమికి ఎవరి కారణంగా ఇబ్బందులు రాకుండా పూర్తి భద్రతతో పాసు పుస్తకాలు తయారు చేశామని తెలిపారు. టాంపరింగ్ కు వీలు లేకుండా రాజముద్రతో అందిస్తున్నామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వివాదాలు లేని భూ సరిహద్దులు, ప్రతి ఎకరాకు సాగునీరు, లాభదాయకమైన సేద్యం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రెవెన్యూ శాఖలో గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దే చర్యల్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని, మరెన్నో సంస్కరణలు తెచ్చామని తెలిపారు సీఎం చంద్రబాబు. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమి కట్టాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీకు అందరికి గుర్తుండాలి. సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 అని చెప్పాను. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశామా లేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి. భూమి మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చిన ఆస్తి,
వారసత్వంగా వచ్చిన ఆస్తి. నేను ఎన్నికల ముందు చెప్పాను, మీ భూమి మీద వేరే వాళ్ళ ఫోటో వేయడం ఏంటి? మీరిచ్చారా? మీ తాత ఇచ్చాడా? మీ ముత్తాత ఇచ్చాడా? ఎవరిది ఆ భూమి? మీ కష్టార్జితం మీ నాన్నిచ్చాడు, మీ తాత ఇచ్చాడు. వారసత్వంగా మీకు వచ్చిన భూమి, ఆ భూమి మీద ఆయన ఫోటో అంటే ఏమనుకున్నాను? నేను చెప్పాను, ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తున్నారు, నేను ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ చూస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు ఇస్తాను. ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి సూపర్ 6 హామీలు సూపర్ హిట్ చేశామన్నారు. రాయలసీమ సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం నీటిపారుదల, పారిశ్రామిక, రవాణా ప్రాజెక్టులను చేపడుతోందని తెలిపారు. కార్మిక శాఖ సంబంధిత అంశాలపై ఈ వారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలు కార్మికుల్లో పెంచే అంశంపై దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా, రంగాల వారీగా కార్మికుల డేటాబేస్ కు రూపకల్పన చేయాలని సూచించారు. గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఆదాయాలు పెరిగేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా ఏపీలోని కార్మికులు విదేశాలకు వెళ్లి ఆదాయాలు ఆర్జించేలా చూడాలని స్పష్టం చేశారు. నీరు, ప్రగతి, జలహారతి, సాగునీటి సంఘాల భాగస్వామ్యం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ వారం పాల్గొన్నారు. వ్యవసాయంలో ఉపయోగించే డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే వ్యవసాయ మోటార్స్ పరిశీలించారు. నీటి వినియోగదారుల సంఘాలను ఉద్దేశించి కీలక విషయాలు వివరించారు. హిందూ దేవాలయాలు, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్టిచ్చిన వివరాలపై ఈ వారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో పాటు హిందూ ఆలయాలపై జరిగిన దాడుల గురించి ప్రస్తావిస్తూ వారి తీరుపై విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేవలం డబ్బు విషయమే కాదని, భక్తుల మనోభావాలు, హిందువుల నమ్మకంపై దాడి అని విమర్శించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇది భగవంతుడికి చేసిన మహాపాపమని హెచ్చరించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ సున్నితమైన అంశంపై తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.